Hello everyone, this is Mohan Bhai. Welcome to our YouTube channel. So class 11th Geography Indian Physical Environmental Chapter 7 Natural Hazards and Disasters లో పార్ట్ 2 వీడియో ఇది ట్రాపికల్ సైక్లోన్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. సో ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఇంటెన్స్ లో ప్రెజర్ ఏరియాస్లో ఉంటుంది ఇది. సో మనకి లాటిట్యూడ్స్ చూసుకుంటే ఒకసారి సో ఫస్ట్ 0 లాటిట్యూడ్ వచ్చేసి ఈక్వేటర్. సో తర్వాత 23 డిగ్రీస్ దగ్గర ట్రాపిక్ ఆఫ్ 23 డిగ్రీస్ దగ్గర లాటిట్యూడ్స్ ఉంటాయి. సో అవి అలా కాకుండా మనకి 23 కాకుండా 23 కంటే పైన అంటే 0 డిగ్రీస్ లాటిట్యూడ్ ఈక్వేటర్, తర్వాత 30 డిగ్రీస్ నార్థన్ లాటిట్యూడ్ దగ్గర, అలాగే సదరన్ లాటిట్యూడ్ 30 డిగ్రీస్ సదరన్ లాటిట్యూడ్స్ దగ్గర. సో ఇదంతా ఈ ఏరియాలో ఈ ట్రాపికల్ సైక్లోన్స్, ట్రాపికల్ ఏరియా అంతా కూడా ఈ ట్రాపికల్ సైక్లోన్స్ ఎక్కువగా వస్తాయి. సో ఈ ఏరియా మొత్తం కన్ఫైన్ అయి ఉంటుంది. ఇది హై విండ్ వెలాసిటీ బ్లోస్ వస్తాయి. హార్జెంటల్గా మామూలుగా ఇది ఆల్మోస్ట్ 500 to 1000 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. సో హార్జెంటల్గా అంటే ఈ విధంగా హార్జెంటల్గా 500 to 1000 కిలోమీటర్స్. అదే వర్టికల్గా అయితే మనకు ఆల్మోస్ట్ 12 to 14 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ట్రాపికల్ సైక్లోన్ or hurricane is like a heat engine that is energized by the release of latent heat on account of the condensation of moisture that wind gathers after moving over the oceans and seas. సో ఓషియన్స్ సీస్ పైన విండ్ గ్యాదర్ అయ్యి లాటెంట్ హీట్ అనేది కండెన్సేషన్ ఆఫ్ మాయిశ్చర్ యొక్క కండెన్సేషన్ ద్వారా లాటెంట్ హీట్ రిలీజ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది హరికేన్ అంటే మనకి అమెరికన్ కంట్రీస్లో వస్తే వాటిని హరికేన్స్ అంటాము అమెరికన్ కాంటినెంట్స్లో. సో అలా కాకుండా మన బే ఆఫ్ బెంగాల్లోన ఇక్కడ మన ఇండియాలో ఆ రీజన్లో వస్తే ట్రాపికల్ సైక్లోన్స్ అని పిలుస్తాం మనం వాటిని. సో దెర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమంగ్ సైంటిస్ట్ అబౌట్ ద ఎగ్జాక్ట్ మెకానిజం. సో ఎగ్జాక్ట్ మెకానిజం అని సైంటిస్ట్కి డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. సో కొంతమంది కొన్ని బిలీవ్ చేస్తారు, కొంతమంది వేరే బిలీవ్ చేస్తారు. హౌవర్ సమ్ ఇనిషియల్ కండిషన్స్ ఫర్ ద ఎమర్జెన్సీ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్. సో కొన్ని ఇనిషియల్ కండిషన్స్ కామన్గా ఉన్నవి ఏంటో చూస్తే మోస్ట్లీ యాక్సెప్ట్ చేసింది సైంటిస్ట్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి లార్జ్ అండ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ వార్మ్ అండ్ మాయిస్ట్ ఎయిర్ దట్ కెన్ రిలీజ్ ఎనార్మస్ లేటెంట్ హీట్. సో సముద్రాలపైన మహాసముద్ర ఓషియన్స్ సీస్ పైన ఉన్న విండ్స్ అన్నీ కూడా లాటెంట్ హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సప్లై అనేది జరుగుతుంది. వార్మ్ అండ్ మాయిస్ట్ ఎయిర్ అనేది దీని ద్వారా ఎనార్మస్ లేటెంట్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ కొరలీస్ ఫోర్స్ ఉంటుంది. దట్ కెన్ ప్రివెంట్ ఫైలింగ్ ఆఫ్ లో ప్రెషర్ అట్ ద సెంటర్. సో సెంటర్ దగ్గర లో ప్రెషర్ క్రియేట్ అవ్వకున్నట్లు ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో అబ్సెన్స్ ఆఫ్ కొరలీస్ ఫోర్స్ నియర్ ద ఈక్వేటర్ ప్రొహిబిట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్ బిట్వీన్ 0 degrees to 5 degrees లాటిట్యూడ్. సో ఈ లాటిట్యూడ్ మెజర్స్లో ట్రాపికల్ సైక్లోన్ అనేది ఉండదు, ఎందుకంటే కొరలీస్ ఫోర్స్ అనేది అబ్సెంట్ అయి ఉంటుంది కాబట్టి. Unstable conditions through the troposphere that creates local disturbances around which a cyclone develops. Finally, the absence of strong vertical wind wedge which disturbs the vertical transport of latent heat. Next is structure of tropical cyclone. Structure చూస్తే మనకి tropical cyclones are characterized by large pressure gradients. The center of the cyclone is mostly warm and low pressure. సో లో ప్రెషర్ క్రియేట్ అయి ఉంటుంది సైక్లోన్ యొక్క సెంటర్లో. దాన్ని మనము ఐ ఆఫ్ ద స్టోమ్ అని పిలుస్తాము. కార్డ్లెస్ క్రోర్ని దాన్ని ఐ ఆఫ్ ద స్టోమ్ అని పిలుస్తాం అనమాట. జనరల్లీ ద ఐసోబార్స్ ఆర్ క్లోజ్లీ ప్లేస్డ్ టు ఈచ్ అదర్ షోయింగ్ హై ప్రెషర్ గ్రేడియన్స్. నార్మల్లీ ఇట్ వేరీస్ బిట్వీన్ 14 to 17 MB per 100 kilometers, but sometimes it can be as high as 60 MB per 100 kilometers. So expansion of the wind belt is about 10 to 150 kilometers from the center. సో సెంటర్ ఐ ఆఫ్ ద స్టోమ్ నుంచి దాని ఎక్స్టెన్షన్ 10 kilometers వరకు ఉంటుంది, లేదంటే 150 kilometers వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుంది బేస్డ్ ఆన్ దట్ సైక్లోన్. నెక్స్ట్ స్పేషియో టెంపరల్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే సైక్లోన్స్ అన్ని ఇండియాలో. సో ఓవింగ్ టు పెనిన్సులర్ షేప్ సరౌండెడ్ బై ద బే ఆఫ్ బెంగాల్ ఇన్ ద ఈస్ట్ అండ్ అరేబియన్ సీ ఇన్ ద వెస్ట్. సో మనకి 3 చోట్ల కూడా 3 ల్యాండ్ మాస్కి 3 వైపులా మనకి ఇండియా చూస్తే అరేబియన్ సీ ఉంది, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంది. సో 3 ల్యాండ్ మాస్, 3 సైడ్స్ కూడా వాటర్ ఉంటే దాన్ని పెనిన్సులార్ అంటాము. సో మన పెనిన్సులార్లో ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇటు అరేబియన్ సీ ఉంది. సో ఈ 2 వైపుల నుంచి మనకి ట్రాపికల్ సైక్లోన్స్
ద్వారా రీజన్స్ ఎఫెక్ట్ అయ్యి ఉంది. సో ఇంపార్టెంట్ లొకేషన్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద సైక్లోన్స్ ఒరిజినేట్ బిట్వీన్ 10 degrees అండ్ 15 degrees నార్థన్ లాటిట్యూడ్స్. ఈ లాటిట్యూడ్స్ మధ్యనే అన్ని సైక్లోన్స్ కూడా ఫామ్ అయితే మాన్సూన్ సీజన్లో. కొన్నిసార్లు ఇన్ కేస్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ చూస్తే సైక్లోన్స్ మోస్ట్లీ డెవలప్ డ్యూరింగ్ ద మంత్స్ ఆఫ్ అక్టోబర్ నవంబర్. సో బే ఆఫ్ బెంగాల్లో మోస్ట్లీ సైక్లోన్స్ అన్నీ కూడా అక్టోబర్ నవంబర్లో జరుగుతాయి. హియర్ దే ఒరిజినేట్ బిట్వీన్ 16 degrees to 2 degrees northern latitudes and west 92 degrees eastern latitudes. By July, the place of origin of these storms shift to around 18 degrees northern latitudes and west 90 degrees eastern latitudes near the Sundarban Delta. Table 7.4 show the frequency and tracks of the time of cyclone storms in India. So cyclone storms frequency చూస్తే మనకి అన్నిటికంటే ఎక్కువగా జూలైలో వచ్చినాయి. ఆల్మోస్ట్ బే ఆఫ్ బెంగాల్ అయితే 34 వచ్చినాయి, జూలైలో 38 వచ్చినాయి. అదే అరేబియన్ సీలో చూస్తే 3 ఉంది. అక్టోబర్ నవంబర్లో మళ్ళీ ఎక్కువ వచ్చినాయి, అరేబియన్ సీలో 17, అక్టోబర్లో, నవంబర్లో చూస్తే 21. అదే బే ఆఫ్ బెంగాల్లో చూస్తే అక్టోబర్లో 53, నవంబర్లో 56. సో మోస్ట్లీ మాన్సూన్ జూలైలోను. అలాగే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది జూలైలో వస్తుంది. అది నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది అక్టోబర్ నవంబర్ రీజియన్లో వస్తుంది కాబట్టి సో ఇక్కడ ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఒకసారి ట్రాపికల్ సైక్లోన్ యొక్క హజార్డ్ జోన్స్ చూస్తే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కువ మోస్ట్లీ చూస్తే మనకి సో ఇక్కడ నుంచి అరేబియన్ సీ నుంచి వస్తాయి. అలాగే ఇటు బే ఆఫ్ బెంగాల్ నుంచి ట్రాపికల్ సైక్లోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో వెరీ హై డ్యామేజ్ రిస్క్ జోన్స్ వచ్చేసి ఈ రీజను, అలాగే ఈ రీజను. ఇది వెరీ హై డ్యామేజ్ రిస్క్ జోన్ ఏ, ఈ రెండు కూడా. తర్వాత వెరీ హై డ్యామేజ్ రిస్క్ జోన్ బి, ఈ కోస్టల్ ఏరియాస్ అంతా కూడా. అలాగే ఇక్కడ గుజరాత్ కోస్ట్ అంతా కూడా. ఇవే మెయిన్గా వెరీ హై డ్యామేజ్ జోన్. ఇక్కడే ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువ పీపుల్ కానీ లైఫ్లో సెటిల్మెంట్స్కి అలాగే బిల్డింగ్ కొలాప్స్ అవ్వడం ఎక్కువగా ఈ కోస్టల్ ఏరియాస్లోనే జరుగుతుంది అన్నమాట. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ చూస్తే ఇట్ వాజ్ మెన్షన్ దట్ ఎనర్జీ టు ద ట్రాపికల్ సైక్లోన్స్ కమ్స్ ఫ్రమ్ ద లేటెంట్ హీట్ రిలీజ్డ్ బై ద వార్మ్ మాయిస్ట్ ఎయిర్. హెన్స్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ the force of the cyclone decreases. In India, the force of the cyclone decreases with increase in distance from the Bay of Bengal and the Arabian Sea. సో మనకి లేటెంట్ హీట్ అనేది ట్రాపికల్ సైక్లోన్స్ నుంచి ఎనర్జీ అనేది వస్తుంది. దాన్ని లేటెంట్ హీట్ ద్వారా రిలీజ్ అవ్వడం వల్ల వామ్ మాయిస్ట్ ఎయిర్ లేటెంట్ హీట్ రిలీజ్ చేయడం వల్ల సైక్లోన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ ఇంక్రీజ్ ఇన్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ చూస్తే ఫోర్స్ ఆఫ్ ద సైక్లోన్ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే సైక్లోన్స్ అన్నీ కూడా ఇప్పుడు సముద్రంలోనే ఫార్మేషన్ జరుగుతుంది. సముద్రం నుంచి ఇవి ల్యాండ్ మాస్ పైకి వస్తున్నప్పుడు వాటి యొక్క ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ల్యాండ్ మాస్కి టచ్ అవుతుందో ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది. ఇన్ ఇండియా ద ఫోర్సెస్ ఆఫ్ ద సైక్లోన్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ డిస్టెన్స్ ఫ్రమ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ద అరేబియన్ సీ. సో ద కోస్టల్ ఏరియాస్ ఆర్ ఆఫన్ స్ట్రక్ బై సివియర్ cyclonic storms with an average velocity of 180 km/h. Often this results in the abnormal rise in the sea level known as storm surge. సో సీ లెవెల్లో అబ్నార్మల్ రైజ్ అనేది జరుగుతుంటుంది. ఆల్మోస్ట్ దాని వెలాసిటీ దాని స్పీడ్ అంటే 180 km/h స్పీడ్ అనేది కూడా వస్తుందన్నమాట. మనకి మోస్ట్ అఫెక్టెడ్ సైక్లోన్స్ కూడా ఉన్నాయి, హుదూద్ తుఫాన్ రావడం కానీ ఇలాగా. అంటే ఆ స్పీడ్కి మొత్తం చెట్లు కూడా లేచిపోతాయి అంత వస్తుంది. దాన్ని మనం స్టార్మ్ సర్జ్ అంటాము. సో ఆ సర్జ్ ఈజ్ జనరేటెడ్ డ్యూ టు ఇంటరాక్షన్ ఆఫ్ ఎయిర్, సీ అండ్ ల్యాండ్. సో ట్రాపికల్ సైక్లోన్ ఎప్పుడైతే ల్యాండ్ మీదకి వస్తుందో అక్కడ ఎయిర్, సీ, ల్యాండ్ మూడు ఇంటరాక్ట్ అవుతాయి. సో దానివల్ల ఈ సర్జ్ అనేది ఏర్పడుతుంది. ద సైక్లోన్ ప్రొవైడ్స్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెరీ హై హార్జెంటల్ ప్రెషర్ గ్రేడియంట్ అండ్ వెరీ స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్. ద సీ వాటర్ ఫ్లోస్ అక్రాస్ ద కోస్ట్ అలాంగ్ విత్ ద స్ట్రాంగ్ విండ్స్ అండ్ హెవీ డౌన్పోర్. సో ఈ 180 km/h రావడం వల్ల ఈ కోస్టల్ సీ వాటర్ కూడా ఫ్లో అనేది కోస్ట్కి ఎక్కువ జరుగుతుంటుంది. సో దానివల్ల స్ట్రాంగ్ విండ్స్, హెవీ డౌన్పోర్, రెయిన్ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. This results in inundation of human settlements, agriculture fields, damaging crops and destruction of structures created by the human beings. So heavy rainfall జరుగుతుంది ట్రాపికల్ సైక్లోన్స్ వచ్చినప్పుడు. సో దీనివల్ల ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లడ్స్ నుంచి హ్యూమన్ సెటిల్మెంట్స్ దెబ్బతింటాయి, అగ్రికల్చర్ ఫీల్డ్స్ డ్యామేజ్ అవుతాయి, క్రాప్స్, స్ట్రక్చర్స్, రోడ్స్, ట్రావెలింగ్, కమ్యూనికేషన్ అంతా కూడా కట్ అవుతుంది. దీనివల్ల హ్యూమన్ బీయింగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లడ్స్ కూడా ఫ్రీక్వెంట్గా మనకి
చాలా ఫ్లడ్స్ వస్తాయి. సో అస్సాంలో బ్రహ్మపుత్ర రివర్కి ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ వస్తుంది. అలాగే వెస్ట్ బెంగాల్కి రివర్ ఆఫ్ సారో అని పిలుస్తాం దాన్ని, దామోదర్. నెక్స్ట్ బీహార్కి వచ్చేసి కోసి, రివర్ ఆఫ్ సారో అని పిలుస్తాం. ఎందుకంటే ఆ రివర్స్కి ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ వస్తాయి. ఆ ఫ్లడ్స్ నుంచి ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి సారో ఆఫ్ బెంగాల్, సారో ఆఫ్ బీహార్ అని పిలుస్తాం. సారో ఆఫ్ బెంగాల్ వచ్చేసి దామోదర్ రివర్, సారో ఆఫ్ బీహార్ వచ్చేసి కోసి. సో ఫ్లడ్స్ ఇనండేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ బై ద రైజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఛానల్స్ అండ్ స్పిల్ ఓవర్ ప్రెజెన్స్ ఇన్ ద కండిషన్ ఆఫ్ ఫ్లడ్డింగ్. సో ఆల్రెడీ రివర్స్లో రివర్ ఛానల్స్లో మామూలుగా వాటర్ ఉంటుంది. సో ఎప్పుడైతే హెవీ రెయిన్ఫాల్స్ వస్తున్నాయి, ఆ రెయిన్ఫాల్ నుంచి క్యాచ్మెంట్ ఏరియాస్ రెయిన్ అంతా కూడా ఈ రివర్ ఛానల్స్లోన అక్యుములేట్ అవుతుంది. దానివల్ల రివర్ ఛానల్స్ ఫుల్ అయ్యి సైడ్కి ఏరియాస్కి ఫ్లో అవుతుంది. దానివల్ల ఈ రివర్ పక్కన ఉన్న ఏరియాస్ అన్నీ కూడా ఫ్లడ్స్తో ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో మెయిన్గా ఈ డిజాస్టర్ వల్ల ఫ్లడ్స్ ఆర్ రిలేటివ్ స్లోని అకరెన్స్ అండ్ ఆఫెన్ అకర్ ఇన్ వెల్ ఐడెంటిఫైడ్ రీజన్. సో ఇవి చాలా స్లోగా జరుగుతుంది. ఇది ఐడెంటిఫైడ్ రీజన్స్లోనే జరుగుతుంది అనమాట. ఎక్కడైతే రివర్స్ ఉంటాయో అక్కడే ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అలాగే మనకి ట్రాపికల్ సైక్లోన్స్ వచ్చినప్పుడు కూడా ఫ్లడ్స్ వస్తాయి హెవీ రెయిన్ఫాల్ వల్ల ఆ రీజన్స్లోనే. సో సర్టిఫైడ్ అంటే పర్టికులర్ రీజన్లోనే ఈ ఐడెంటిఫై చేసినమాట ఫ్లడ్స్ ఎక్కువ వస్తాయని. సో ఫ్లడ్స్ అక్కర్ కామన్లీ వెన్ ద వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్ఫేస్ రన్ ఆఫ్ ఎక్సీస్ ద క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది రివర్ ఛానల్స్. సో రివర్ ఛానల్స్లో క్యారింగ్ కెపాసిటీ ఎక్కువైనప్పుడు ఆ వాటర్ ఫ్లో స్ట్రీమ్స్ అనేవి ఓవర్ఫ్లో అవుతుంది. నైబరింగ్ లో లయింగ్ ఫ్లడ్ ప్లెయిన్స్లోకి ఆ వాటర్ రీచ్ అవుతాయి. సో అట్ టైమ్స్ దిస్ ఈవెన్ గోస్ బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ లేక్స్ అండ్ అదర్ ఇన్లాండ్ వాటర్ బాడీస్ ఇన్ విచ్ దే ఫ్లో. సో ఈ వాటర్ అంతా కూడా ఓవర్ఫ్లో అయిన వాటర్ లేక్స్, ఇన్లాండ్ వాటర్ బాడీస్ కూడా ఫిల్ అయిపోయి అవి కూడా ఓవర్ఫ్లో అవుతాయి. సో ఆ విధంగా ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లడ్స్ కెన్ ఆల్సో బి కాజ్ డ్యూ టు స్టార్మ్ సర్జ్. సో కోస్టల్ ఏరియాస్లో స్టార్మ్ సర్జ్ అంటే చెప్పుకున్నాం కదా. సో ఎప్పుడైతే ట్రాపికల్ సైక్లోన్ వచ్చేసి ల్యాండ్, సీ, ఎయిర్ ఈ మూడు కాంటాక్ట్ అయినప్పుడు విండ్ అనేది 180 km/h స్పీడ్తో వస్తుంది. దానివల్ల విండ్స్ అన్నీ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి. సో దీనివల్ల మనకి ఇనండేషన్ జరుగుతుంది, అంటే హెవీ రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది. ఈ హెవీ రెయిన్ఫాల్ వల్ల కూడా ఫ్లడ్స్ వస్తాయి. సో ఫ్లడ్స్ కెన్ ఆల్సో బి కాజ్ డ్యూ టు స్టార్మ్ సర్జ్, high intensity rainfall for a considerable longer time, melting of ice and snow, reduction in infiltration rate and presence of eroded materials in the water due to higher rate of soil erosion. So though floods occur frequently over wide geographical area, having disastrous ramification in many parts of the world. Floods in Southeast and East Asian countries, particularly in China, India and Bangladesh, are frequent and equally disastrous. ఈ ఏరియాలో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువగా ఫ్లడ్స్ వస్తాయి. మెయిన్గా ఇండియా, చైనా, బంగ్లాదేశ్లో వస్తే ఎక్కువగా డిజాస్టర్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ రీజన్స్లోనే పాపులేషన్ థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల పీపుల్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. వన్స్ అగైన్, అన్లైక్ అదర్ న్యాచురల్ డిజాస్టర్స్, హ్యూమన్ బీయింగ్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద జెనెసిస్ యాజ్ వెల్ యాజ్ స్ప్రెడ్ ఆఫ్ ఫ్లడ్స్. సో అన్ని డిజాస్టర్స్ లాగానే హ్యూమన్ బీయింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఫ్లడ్స్లో కూడా. సో ఇండిస్క్రిమినేట్ డిఫారెస్టేషన్ చేయడం వల్ల, అన్సైంటిఫిక్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయడం వల్ల, అలాగే న్యాచురల్ డ్రైనేజ్ ఛానల్స్ని డిస్టర్బ్ చేయడం వల్ల రివర్ బెడ్స్ని ఆక్యుపై చేస్తుంటారు. సో ఆ విధంగా అలాగే కాలనైజేషన్ ఆఫ్ ఫ్లడ్ ప్లెయిన్స్ అండ్ రివర్ బెడ్స్ ఆర్ సమ్ ఆఫ్ ద హ్యూమన్ యాక్టివిటీస్. ఈ ఫ్లడ్ ప్లెయిన్స్, రివర్ బెడ్స్ని కాలనైజ్ చేయడం వల్ల ఈ హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా సో ఆ రివర్స్లో ఉండే వాటర్ అంతా కూడా ఓవర్ఫ్లో అవుతుందన్నమాట. సో ఇంక్రీజింగ్ ద ఇంటెన్సిటీ అండ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ గ్రావిటీ ఆఫ్ ఫ్లడ్స్. సో ఇక్కడ పిక్చర్లో బ్రహ్మపుత్ర డ్యూరింగ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు బ్రహ్మపుత్ర రివర్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఈ ఏరియా లైబుల్ టు ఫ్లడ్స్ చూస్తే మనకి రీజన్స్ అంతా కూడా రివర్ పక్కన ఉండే రీజన్స్ ఉంటాయి. యమునా, గంగా, ఘాగ్రా, గండక్. సో ఇక్కడ బీహార్లో రివర్ కోసి, బెంగాల్ రీజియన్లో దామోదర్, ఇవన్నీ కూడా సార్ ఆఫ్ బీహార్, సార్ ఆఫ్ బెంగాల్ అని పిలుస్తాము. ఇక్కడ అలాగే మనకి బ్రహ్మపుత్రాలో ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్గా వస్తాయి అస్సాంలో ఎఫెక్ట్ అయ్యే రీజియన్స్. నెక్స్ట్ ఇక్కడ బియాస్, సత్లజ్ రివర్స్ దగ్గర సబర్మతి రివర్, మహి రివర్. సో ఈ మ్యాప్ బాగా గమనిస్తే మీరు రివర్స్ ఎక్కడున్నాయో అక్కడ ఫ్లడ్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఫ్లడ్స్ వచ్చే రీజన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే రివర్స్ ఉన్న చోటనే రివర్స్ ఓవర్ఫ్లో అయ్యి పక్కన ఉన్న నైబరింగ్ ఏరియాస్ పైనకి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. సో ఆ ఏరియా ప్లెయిన్స్ అంతా కూడా ఈ రివర్ వాటర్తో నిండిపోతాయి అనమాట. ఆ విధంగా ఫ్లడ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్, వేరియస్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఫేస్ హెవీ లాస్ ఆఫ్ లైవ్స్ అండ్ ప్రాపర్టీ డ్యూ టు రికరెంట్ ఫ్లడ్స్. సో రాష్ట్రీయ బాగ్ ఆయోగ్ నేషనల్ ఫ్లడ్ కమిషన్ ఐడెంటిఫైడ్ 40 million hectares of land and
ఫ్లడ్ ప్రోన్ ఇన్ ఇండియా. సో 40 million hectares ఆఫ్ ల్యాండ్ ఈ ఫ్లడ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మనకి అస్సాం, వెస్ట్ బెంగాల్, బీహార్ అనేవి హైలీ ఎఫెక్టెడ్ ఏరియాస్. దీని తర్వాత మనకి పంజాబ్, ఉత్తరప్రదేశ్లో కూడా ఈ నార్థన్ స్టేట్స్లో కూడా వల్నరబుల్ అకేషనల్గా ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. అలాగే రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్లో కూడా హెవీ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తుంది అనమాట సడన్గా. సో దిస్ ఈస్ పర్టికులర్లీ బికాస్ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద మాన్సూన్ అండ్ పర్టికులర్లీ బికాస్ ఆఫ్ బ్లాకింగ్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రీమ్స్ అండ్ రివర్ ఛానల్స్ బై హ్యూమన్ యాక్టివిటీస్. సో హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా రివర్ ఛానల్స్, స్ట్రీమ్స్ బ్లాక్ అవ్వడం వల్ల రివర్ ఛానల్స్లో ఫ్లో అవ్వాల్సిన వాటర్ సైడ్ నైబరింగ్ ఏరియాస్కి ఫ్లడ్ అవుతుందన్నమాట. సో తమిళనాడు ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ వస్తుంటాయి నవంబర్ నుండి జనవరికి, ఎందుకంటే రిట్రీటింగ్ మాన్సూన్ ద్వారా, అలాగే ట్రాపికల్ సైక్లోన్స్ వచ్చినప్పుడు కూడా స్టార్మ్ సర్జెస్ ద్వారా ఫ్లడ్స్ అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లడ్స్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తే మనకి ఫ్రీక్వెంట్ ఇనండేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్ పర్టికులర్లీ ఇన్ అస్సాం, వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ గుజరాత్ అండ్ పంజాబ్, రాజస్థాన్, నార్థన్ గుజరాత్ అండ్ హర్యానా హ్యావ్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఆన్ నేషనల్ ఎకానమీ అండ్ సొసైటీ. సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు హ్యూమన్ సెటిల్మెంట్స్ దెబ్బతింటాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ దెబ్బతింటాయి, దానివల్ల మన ఎకానమీ కూడా దెబ్బతింటుంది. సో ఫ్లడ్స్ డోంట్ ఓన్లీ డిస్ట్రాయ్ వాల్యుబుల్ క్రాప్స్ ఎవ్రీ ఇయర్, బట్ దీస్ ఆర్ ద డ్యామేజ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ రోడ్, రైల్స్, బ్రిడ్జెస్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్స్. సో క్రాప్స్కి మాత్రమే కాకుండా మనకి రైలు రోడ్స్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా కనెక్టివిటీ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది, హ్యూమన్ సెటిల్మెంట్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అలాగే మిలియన్స్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు, హోమ్లెస్ అవుతారు, వాళ్ళకున్న క్యాటిల్స్ అవన్నీ కూడా ఫ్లాష్ ఫ్లడ్స్లో కొట్టుకుపోవడం వల్ల వాళ్ళ ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా పోతుంది. అలాగే వాటర్ బర్న్ డిసీజెస్ వస్తాయి, కలరా, గ్యాస్ట్రైటిస్, హెపటైటిస్, ఇవి వాటర్ బర్న్ డిసీజెస్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ డిపాజిట్ ఫర్టైల్ సిల్ట్ ఓవర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ విచ్ ఈజ్ గుడ్ ఫర్ క్రాప్స్. సో ఫ్లడ్స్లో కూడా వన్ ఆఫ్ ద పాజిటివ్ పాయింట్ అంటే ఇదేమన్నమాట. సో ఫ్లడ్స్ రివర్స్లో ఉన్న ఫర్టైల్ సిల్ట్ అనేది అగ్రికల్చర్ ఫీల్డ్స్లో డిపాజిట్ అవుతుంది, దానివల్ల దాని ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మొజోలీ, అస్సాం, ద లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్, ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ ప్యాడీ క్రాప్స్ ఆఫ్టర్ ద యాన్యువల్ ఫ్లడ్స్ ఇన్ బ్రహ్మపుత్ర. సో మొజోలీ ఈ ఐలాండ్ ద్వారా, రివరైన్ ఐలాండ్ ఉండడం ద్వారా మనకి రివర్ ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కానీ ఆ రివర్లో ఉన్న ఫర్టైల్ సిల్ట్ అంతా కూడా ఈ రివరైన్ ఐలాండ్ పైన డిపాజిట్ అవుతుంది, దానివల్ల ఇక్కడ మంచి ప్యాడీ క్రాప్స్ అనేది పండుతాయి అన్నమాట. సో దీస్ ఆర్ సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఇన్ కంపారిజన్ టు గ్రేవ్ లాసెస్. సో ఇంత నష్టంలో కూడా ఇది ఒక పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ద menace క్రియేటెడ్ బై ఫ్లడ్స్ ఎవ్రీ ఇయర్. How do these governments generally respond to the floods? So construction of flood protection, embankments in the flood prone areas, construction of dams, afforestation and discouraging major construction activities in the upper reaches of the most of the flood creating rivers etc. Some of the steps need to be taken upon urgent basis. సో అర్జెంట్ బేసిస్గా ఫ్లడ్ ప్రొటెక్షన్ ఎంబాంక్మెంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. దాని ద్వారా ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్లోన చెక్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేసి, అలాగే డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసి చెట్లు ఎక్కువ పెంచి మేజర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఏవైతే రివర్స్ని బ్లాక్ చేస్తున్నాయో వాటికి పర్మిషన్ ఇవ్వకున్నట్లు ఇలాంటి మెయిన్ యాక్టివిటీస్ అనేవి చేయాలి అనమాట. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ హ్యూమన్ ఎంక్రోచ్మెంట్ ఫ్రమ్ ద రివర్ ఛానల్స్, డీపాపులేషన్ ద ఫ్లడ్ ప్లేన్స్ కెన్ బి అదర్ స్టెప్స్. సో ఎక్కువ ఫ్లడ్ వచ్చే ఫ్లడ్ ప్లేన్స్లోన పాపులేషన్ ఎక్కువ ఉండకోకున్నట్లా చూసుకోవాలి. అలాగే రివర్ ఛానల్స్ని, రివర్ బెడ్స్ని ఎంక్రోచ్ చేయకున్నట్లా కాపాడుకోవాలి వాటిని, రివర్స్ని, లేక్స్ని. So this is particularly true in western and northern parts of the country which experience flash floods. Cyclone centers may provide relief in coastal areas which are hit by storm surge. So coastal areas of storm surge వల్ల మనకి స్టార్మ్ సర్జ్ వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, స్టార్మ్ సర్జ్ వల్ల ఫ్లడ్స్ వస్తాయి. ఈ నార్థన్ పార్ట్స్లో మెయిన్గా అయితే ఈ ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సడన్ హెవీ రైన్ఫాల్ వచ్చినప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ డ్రాట్స్, కరువు గురించి చూస్తాం. సో కరువు అంటాం దాన్ని, అతివృష్టి అనావృష్టి అని. ఎక్కువ వర్షం వచ్చిన నష్టమే, అలాగే వర్షం రాకపోయినా నష్టమే మనకి. సో అందులో ఇది అనమాట టర్మ్ డౌట్ ఈజ్ అప్లైడ్ టు అన్ ఎక్స్టెండ్ పీరియడ్ వెన్ దెర్ ఈజ్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ డ్యూ టు inadequate precipitation, excessive rate of evaporation and over utilization of water from the reservoirs, other storages including the groundwater. సో డ్రాఫ్ట్ అని డిఫైన్ చేస్తే మనకి ఎప్పుడైతే రెయిన్ఫాల్ లేకున్నట్లు ఉంటుందో ఆల్రెడీ ఉన్న వాటర్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటాము. అలాగే ఎవాపరేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ రీజన్స్లో డ్రాట్స్ అనేది వస్తాయి అనమాట. డ్రాఫ్ట్ అనేది కాంప్లెక్స్ ఫినామినా. సో ఇది
ఎలిమెంట్స్ ఆఫ్ మెట్రాలజీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దీంట్లో ఉన్న ప్రెసిపిటేషన్ అంటే రెయిన్ఫాల్, ఎవాపరేషన్ సన్లైట్కి వాటర్ ఎవాపరేట్ అవ్వడము, అలాగే ట్రాన్స్పిరేషన్ ప్లాంట్స్లో జరుగుతుంది. ఇది ట్రాన్స్పిరేషన్ అనేది లీఫ్కి కింద సైడ్ స్టొమాటో ఉంటుంది. సో వాటర్ కండక్ట్ చేసుకున్నది ప్లాంట్ అంతా కూడా ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఈ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ టొమాటో పోర్స్ నుంచి వాటర్ని రిలీజ్ చేస్తాయి, అలాగే అట్మాస్ఫియర్లోకి. సో గ్రౌండ్ వాటర్, సాయిల్ మాయిశ్చర్, స్టోరేజ్, సర్ఫేస్ రన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, పర్టికులర్ ది టైప్ ఆఫ్ క్రాప్స్ గ్రోను, సోషియో ఎకనామిక్ కండిషన్స్, ప్రాక్టీసెస్, ఎకలాజికల్ కండిషన్స్, వీటన్నిటిపైన ఈ ఫినామినా డ్రాఫ్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డ్రాఫ్ట్ చూస్తే మనకి మెట్రాలజికల్ డ్రాఫ్ట్. ఇట్ ఈస్ ఎ సిచ్యువేషన్ వెన్ దెర్ ఈస్ ఎ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ ఇన్అడిక్వేట్ రెయిన్ఫాల్ మార్క్డ్ విత్ మాల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద సేమ్ ఓవర్ టైమ్ అండ్ స్పేస్. సో సేమ్ ఓవర్ టైమ్ స్పేస్లోనే మనకి ప్రొలాంగ్డ్ ఇన్అడిక్వేట్ రెయిన్ఫాల్ ఉంటాయి. ఒక 5 years 6 years కూడా వర్షం రాకపోతే దాన్ని మెట్రలాజికల్ డ్రాఫ్ట్ అని పిలుస్తాము. అగ్రికల్చర్ డ్రాఫ్ట్ అంటే సాయిల్లో మాయిశ్చర్ లేకపోవడాన్ని అగ్రికల్చరల్ డ్రాఫ్ట్ అంటాము. దీంట్లో లో సాయిల్ మాయిశ్చర్ ఉంటుంది, దట్ ఈస్ నెసరీ టు సపోర్ట్ ద క్రాప్స్, దేర్ బై రిజల్టింగ్ ఇన్ క్రాప్ ఫెయిల్యూర్స్. మోరోవర్ if an area has more than 30% of its gross cropped area under irrigation, the area is excluded from the drought prone category. సో ఇది అగ్రికల్చర్ డ్రాఫ్ట్ అంటే సాయిల్లో మాయిశ్చర్ లేకపోతే దాన్ని అగ్రికల్చర్ డ్రాఫ్ట్ అంటాం. హైడ్రాలజికల్ డ్రాఫ్ట్ అంటే వాటర్ లెస్ ఉంటుంది. ఇట్ రిజల్ట్స్ ఇన్ ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఇన్ డిఫరెంట్ స్టోరేజెస్, రిజర్వాయర్స్, అక్వాఫైర్స్, లేక్స్, రిజర్వాయర్స్ ఫాల్స్ బిలో ద వాట్ ద ప్రెసిపిటేషన్ కెన్ రిప్లినిష్. సో రెయిన్ఫాల్ వచ్చినా కానీ ఈ రివర్స్లో, లేక్స్లో వాటర్ అంతా కూడా లేకపోవడం వల్ల ఉండేదాన్ని హైడ్రాలజికల్ డ్రాట్ అంటాం అనమాట. అంటే తక్కువ రెయిన్ఫాల్ అంటే ఎక్కువ ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది, అలాగే ఎవాపరేషన్ జరుగుతుంది. దానివల్ల ఆల్రెడీ మనకి వాటర్లో, స్టోరేజెస్లో, రిజర్వాయర్స్లో ఉన్న వాటర్ అంతా కూడా అయిపోతుంది. దాన్ని మనం హైడ్రాలజికల్ డ్రాట్ అని పిలుస్తాం. సో డ్రాట్ రీజన్స్ ఎక్స్ట్రీమ్గా ఉండే మనకి అరిడ్ ఏరియాస్ అయినా రాజస్థాన్ రీజన్స్లో, ఇక్కడ ఎడారి ప్రాంతాల్లో, అలాగే సివియర్ రీజన్స్లో మనకి ఇక్కడ నార్దర్న్ ఇండియాలో, అలాగే డెక్కన్ ప్లాటీలో కొన్ని రీజన్స్లోను. సో దీంట్లో రాయలసీమ కూడా వస్తుంది. డ్రాఫ్ట్ ఎక్కువగా రాయలసీమలో, అనంతపురం డిస్టిక్ ఎక్కువ ఉంటుంది. సో ఎకలాజికల్ డ్రాఫ్ట్ అంటే when the productivity of natural ecosystem fails due to shortage of water and as a consequence of ecological distress, damages are induced in the ecosystem. సో ప్రొడక్టివిటీ ఆఫ్ న్యాచురల్ ఎకోసిస్టమ్ అని దెబ్బతి ఉంటుంది, దాన్ని ఎకలాజికల్ డ్రాఫ్ట్ అంటారు. సో వాటర్ ప్లాంట్స్కి అనేది అవసరం. సో ప్లాంట్స్ పెరిగితే ఆ ప్లాంట్స్ని హెర్బివోర్స్ తింటాయి, హెర్బివోర్స్ని కార్నివోర్స్ తింటాయి. ఈ విధంగా ఎకాలజీ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఒక ఆర్గానిజం పైన, దానికొకటి డిపెండ్ అయి ఉంటాయి ప్రతి ఆర్గానిజము. సో అలాగా ఫుడ్ చైన్ అనేది రన్ అవుతుంది. సో ఎప్పుడైతే వాటర్ లేకపోవడం వల్ల ప్లాంట్స్ చనిపోతాయి, ప్లాంట్స్ లేకపోతే హెర్బివోర్స్కి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు. సో అవి కూడా ఈ విధంగా మనకి ఎకలాజికల్ డ్రాట్ అంటే ఏ విధంగా ఉంటుందో చూపిస్తుంది అనమాట పిక్చర్లో. నెక్స్ట్ డ్రాఫ్ట్ ప్రోన్ ఏరియాస్ ఇన్ ఇండియా చూస్తే మెయిన్గా అగ్రికల్చర్ ఏరియాస్ ఎక్కువగా మాన్సూన్ రైన్ఫాల్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి. సో డ్రాఫ్ట్స్, ఫ్లడ్స్ వస్తే ఎక్కువగా ఇండియన్ క్లైమేట్ పైన డిపెండ్ అయ్యి వస్తాయి. సో ఈ ఫీల్డ్స్లో ఎక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్స్ డ్యామేజ్ అవుతాయి, దానివల్ల మనకి ఎకానమీకి ప్రాబ్లం అవుతుంది అనమాట. నియర్ 90% ఆఫ్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, 12% ఆఫ్ ఇట్స్ టోటల్ పాపులేషన్ సఫర్ డ్యూ టు డ్రాట్ ఎవ్రీ ఇయర్. సో 19% ఏరియా, అలాగే 12% పీపుల్ ఈ కరువుకి బాధితులుగా ఉన్నారనమాట. అబౌట్ 30% ఆఫ్ కంట్రీస్ టోటల్ ఏరియా ఇస్ ఐడెంటిఫైడ్ as drought prone affecting ఏరియా. సో అరౌండ్ 50 million పీపుల్ కంట్రీలో ఉన్న 30% కూడా ఈ డ్రాఫ్ట్ ప్రోన్ రీజన్స్లో ఉంటున్నారనమాట. సో ఇట్ ఈస్ ఎ కామన్ ఎక్స్పీరియన్స్ దట్ వైల్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ రీల్ అండర్ ఫ్లడ్స్, దేర్ ఆర్ రీజన్స్ దట్ ఫేస్ సివియర్ డ్రాట్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్. సో కొన్ని రీజన్స్లోన ఫ్లడ్స్ వస్తున్నాయి, అలాగే కొన్ని రీజన్స్లోనూ డ్రాఫ్ట్ కూడా ఉంటుంది. అంటే సేమ్ ఫినామినన్స్ సిమిలర్గా వస్తున్నాయి అన్నమాట సేమ్ టైంలో. Moreover, it was a common sight to witness that one region suffers due to floods in one season, experience drought in the other. This is mainly because of the large-scale variations and unpredictable in the behavior of the monsoon in India. సో ఇది మన మాన్సూన్ ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు అనమాట. మాన్సూన్ యొక్క బిహేవియర్ని ప్రిడిక్ట్ చేయలేము అనమాట. సో దీనివల్ల అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ ఉండడం వల్ల ఒక చోట వర్షం వస్తుంది, ఒక చోట వర్షం రాకపోవడం వల్ల డ్రాఫ్ట్ అనేది ఏర్పడుతుంది అనమాట సేమ్ టైంలో. Thus, droughts are widespread and common phenomena in most parts of the country, but these are most recurrent and severe in some and not so in others. On the basis of severity of droughts, India can be divided into the following regions. సో డ్రాఫ్ట్ పైన ఇండియాని కొన్ని రీజన్స్గా
డివైడ్ చేయొచ్చు. దాంట్లో ఎక్స్ట్రీమ్ డ్రాఫ్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్, సివియర్ డ్రాఫ్ట్ ప్రోన్ ఏరియాస్, మోడరేట్ డ్రాఫ్ట్ ప్రోన్ ఏరియాస్. సో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే రీజన్స్ చూస్తే మనకి రాజస్థాన్ రీజన్, అక్కడ డెజర్ట్ ఉంటుంది, సో రెయిన్ఫాల్ అనేది ఉండదు. సో సిమిలర్గా సో జనరల్గా రాజస్థాన్ రీజన్ అనేది ఎక్స్ట్రీమ్ డ్రాఫ్ట్ ఏరియా కాబట్టి ఆ రీజన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ అరావలి హిల్స్కి వెస్ట్లోన మరుస్థలి, కంచి రీజన్స్ ఆఫ్ గుజరాత్, ఈ రీజన్లోన జైసల్మేర్, బార్మా డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియన్ ఫ్రమ్ ద ఇండియన్ డెజర్ట్ దట్ రిసీవ్స్ లెస్ దాన్ 90 mm యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్. ఈ రీజన్స్ కూడా మోస్ట్ డ్రాఫ్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్. సివియర్ డ్రాఫ్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ చూస్తే పార్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ రాజస్థాన్. సో ఇక్కడ గమనిస్తే వెస్ట్ ఆఫ్ రాజస్థాన్ అంతా కూడా అరావలి హిల్స్కి ఉన్న వెస్ట్ రీజన్ అంతా కూడా సివియర్ డ్రాఫ్ట్, ఎక్స్ట్రీమ్ సివియర్ డ్రాఫ్ట్ అనేది వెస్ట్ సైడ్ అరావెల్స్కి. అదే ఈస్ట్ సైడ్ చూస్తే ఈస్టర్న్ రాజస్థాన్ సివియర్ డ్రాఫ్ట్ ఉంటుందన్నమాట. సో మోస్ట్ పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని రీజియన్స్, రాయలసీమ రీజియన్ మెయిన్గా, అలాగే కర్ణాటక ప్లాట్యూ, northern parts of interior Tamil Nadu and southern parts of Jharkhand and Orissa are included in this category. Next, moderate drought prone affected area చూస్తే northern parts of Rajasthan, Haryana, southern districts of Uttar Pradesh, the remaining parts of Gujarat, Maharashtra except Konkan, Jharkhand, Coimbatore, plateau of Tamil Nadu and interior Karnataka are included in this category. So the remaining parts of India can be considered either free or less prone to the drought. ఈ రీజన్స్ మాత్రం మోడరేట్గా ఉంటుంది మనకి, నార్థన్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్, హర్యానా రీజన్లోనూ, ఉత్తరప్రదేశ్లోనూ. సో మిగతా అన్ని రీజన్స్లో కన్నా లెస్ ప్రోన్ టు డ్రాట్ అనమాట. వర్షం అనేది బాగానే ఉంటుంది కాబట్టి అక్కడ కరువు వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో కాన్సిక్వెన్సెస్ డ్రాట్ వల్ల, కరువు వల్ల ఏ ఎఫెక్ట్స్ చూస్తే, కాన్సిక్వెన్సెస్ చూస్తే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనివల్ల ఎన్విరాన్మెంట్, సొసైటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో వర్షం లేకపోతే డ్రాట్స్ వస్తాయి, దానివల్ల క్రాప్స్ గ్రోవు, దానివల్ల ఫుడ్ గ్రెయిన్ స్కార్సిటీ అనేది ఏర్పడుతుంది. అలాగే పశువులకి, క్యాటిల్ రేరింగ్ తీసుకునే వాళ్ళకి, వాటికి కూడా దానా అనేది, ఫాడర్ అనేది ఉండదన్నమాట. సో ఇన్అడిక్వేట్ రెయిన్ఫాల్ ఉంటుంది, దీనివల్ల వాటర్ షార్టేజ్ ఉంటుంది. వాటర్ షార్టేజ్ వల్ల డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో లార్జ్ స్కేల్ డెత్ ఆఫ్ క్యాటిల్ జరుగుతుంది, అనిమల్స్ మైగ్రేట్ అవుతాయి, హ్యూమన్స్ మైగ్రేట్ అవుతారు డ్రాట్ ఏరియా. అలాగే లైవ్ స్టాక్ ఎఫెక్ట్ అవుతుంది, వాటర్ లేకపోతే అవి కూడా దానికి తట్టుకోలేక చనిపోతాయి అన్నమాట. సో స్కేర్సిటీ ఆఫ్ వాటర్ కంపెల్స్ పీపుల్ టు కన్జ్యూమ్ కంటామినేటెడ్ వాటర్, రిజల్టింగ్ స్ప్రెడర్ ఆఫ్ మెనీ వాటర్ బోర్న్ డిసీజెస్ లైక్ గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా, హెపటైటిస్. సో వాటర్ లేకపోవడం వల్ల కంటామినేటెడ్ వాటర్ తాగుతారు, దానివల్ల వాటర్ బోర్న్ డిసీజెస్, కలరా అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో డ్రాఫ్ట్స్ హ్యావ్ బోత్ ఇమీడియట్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ డిసాస్టర్స్ consequences on the social and physical environments. So consequently, planning for drought has to take both aspects into consideration: provision for the distribution of safe drinking water, so medicines for the victims, and availability of water and water for the cattle, or shifting of the people and their livestock to safer places are some steps that need to be taken immediately. So identification of groundwater in the form of aquifers, transfer of river water from the surplus of the deficit areas, and particularly planning for interlinking of rivers and the construction of రిజర్వాయర్స్ అండ్ డ్యామ్స్. సో రివర్ లింకేజ్, అలాగే డ్యామ్స్, రివర్స్ పైన కన్స్ట్రక్ట్ చేసే డ్యామ్స్ వాటర్ని స్టోర్ చేసుకోవాలన్నమాట. గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ని అక్వైఫర్స్ ద్వారా ఇంక్రీజ్ చేసి వాటర్ని కన్జర్వ్ చేసుకోవాలి. సో దానివల్ల డ్రాట్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ అండ్ శాటిలైట్ ఇమేజెస్ యూజ్ చేసుకొని పాసిబుల్ రివర్ బేసిన్స్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో, వాటిని లింక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో గమనించి, అలాగే వాటర్ గ్రౌండ్ పొటెన్షియల్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. అలాగే డిసెమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ డ్రాఫ్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ టు ప్రాక్టీస్ ద సేమ్ కెన్ బీ యూస్ ఫర్ ద లాంగ్ టర్మ్ మెజర్స్. సో లాంగ్ టర్మ్గా అయితే తక్కువ వాటర్కి ప్లాంట్స్ గ్రో అయ్యే క్రాప్స్ని, అగ్రికల్చర్ క్రాప్స్ని, వాటిపైన నాలెడ్జ్ షేర్ చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే లాంగ్ టర్మ్ మెజర్స్కి కూడా తీసుకోవాలి. సో రెయిన్ వాటర్ లాంటి హార్వెస్టింగ్ టెక్నిక్ అని, కన్స్ట్రక్షన్ మెథడ్స్లో హౌస్లోనే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా గ్రౌండ్ వాటర్ని ఇంక్రీజ్ చేసే వాటిపైన అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజల్లో. నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్స్ చూస్తే మనకి ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ రీజన్, అలాగే హిమాలయన్ రీజన్స్లో చార్ధామ్ యాత్రలో, అలాగే కొంకణ్ రైల్వే ట్రాక్ పైన ల్యాండ్ స్లైడ్స్ జరిగాయని వింటుంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ర్యాపిడ్ స్లైడ్ ఆఫ్ లార్జ్ మాస్ ఆఫ్ బెడ్ రాక్స్. సో ఈ మౌంటైన్ బెడ్ రాక్స్ అన్నీ కూడా ర్యాపిడ్గా స్లైడ్ అయిపోతుంటాయి. దీనివల్ల బ్లాకేజ్ అనేది కమ్యూనికేషన్కి, కన్స్ట్రక్షన్ రోడ్స్ పైన పడుతుంటాయి. ఇవి కనెక్టివిటీ దెబ్బతింటుంది అనమాట ఒక రీజన్ టు ఒక రీజన్కి. సో డిజాస్టర్స్ డ్యూ టు ల్యాండ్ స్లైడ్స్ ఆర్ ఇన్ జనరల్ ఫార్ లెస్
dramatic than due to earthquakes, volcanic eruptions, tsunamis, and cyclones, but their impact on the natural environment and national economies are nowhere less severe. Unlike other disasters that are sudden, unpredictable, and largely controlled by macro regional factors, landslides are largely controlled by highly localized factors. సో ఇవన్నీ కూడా న్యాచురల్ డిజాస్టర్ ఏవైతే ఎర్త్క్వేక్ వాల్కనో ఉన్నాయో ఇవన్నీ కూడా లార్జర్ ఫినామినల్స్తో ఎఫెక్ట్ అయి ఉంటాయి. కానీ ల్యాండ్ స్లైడ్స్ అనేవి కూడా ఆ లోకలైజ్డ్ ఫ్యాక్టర్స్ వల్ల డిపెండ్ అయి ఉంటాయి అనమాట. హెన్స్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ and monitoring the possibilities of landslide is not only difficult but also immensely cost intensive. So it is always difficult to define a precise statement and generalize the occurrence and behavior of landslide. So landslide ఎక్కడ వస్తుంది, ఏ పర్టికులర్ మౌంటైన్ పైన బెడ్ రాక్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అనేది మనకు తెలియదు అనమాట, స్లైడ్ అవుతాయని. సో ఈ విధంగా పర్టికులర్ ఏరియాలో ఈ ప్రిసైజ్గా ఎక్కడ జరుగుతుందని చెప్పడం కష్టము. సో కాస్ట్ ఎఫెక్టివ్ ఎక్కువగా ఉంటుంది వాటిని ట్రాక్ చేయడం కూడా. హవర్ ఆన్ ద బేస్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఫ్రీక్వెన్సీ అండ్ సర్టన్ క్యాజువల్ రిలేషన్షిప్స్ విత్ ద కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ లైక్ జియాలజీ, జియోమార్ఫిక్ ఏజెంట్స్లో ప్లాంట్ లీవ్స్, వెజిటేషన్ కవర్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్, ఇండియా కెన్ బి డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ జోన్స్. సో ఇంతకుముందు ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ జరిగినాయో వాటిపైన పాస్ట్ హిస్టరీని బేస్ చేసుకొని, అలాగే ఇండియన్ యొక్క జియాలజీ, జియోమార్ఫీ, స్లోప్స్ ఇవన్నిటిని ఈ ఫినామినాని కన్సిడర్ చేసి ఇండియాని ల్యాండ్ స్లైడ్ వల్నరబిలిటీ జోన్స్గా నెంబర్ ఆఫ్ జోన్స్గా డివైడ్ చేశారనమాట. సో దాంట్లో వెరీ హై వల్నరబిలిటీ జోన్ అండ్ మోడరేట్ లో వల్నరబిలిటీ జోన్స్గా డివైడ్ చేస్తారు. సో దాంట్లో ఫస్ట్ వెరీ హై వల్నరబిలిటీ చూస్తే మనకి మౌంటైన్ ఏరియాస్ అన్నీ కూడా మెయిన్గా హిమాలయాస్, అండమాన్ నికోబార్, వెస్టర్న్ ఘాట్స్, నీలగిరీస్, నార్థన్ ఈస్టర్న్ రీజియన్స్లో ఉన్న మౌంటైన్ ఏరియాస్ అన్నీ కూడా ఎప్పుడైతే ఎర్త్క్వేక్స్ వస్తాయో, గ్రౌండ్ షేక్స్ అవుతాయో, సో ఆ రీజన్స్లో అంతా ల్యాండ్ స్లైడ్ జరుగుతాయి అనమాట. హెవీ రైన్ఫాల్ వచ్చినా కానీ, అలాగే డ్యామ్స్, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా అక్కడ డిగ్గింగ్ చేసినా కానీ ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతుంది. సో ఈ రీజన్స్ అంతా కూడా వెరీ హై వల్నరబిలిటీ జోన్. నెక్స్ట్ హై వల్నరబిలిటీ జోన్ చూస్తే, సో ఇది వెరీ హై వల్నరబిలిటీ జోన్కి చాలా దగ్గరగా ఉంటుంది కేటగిరీ. సో ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి combination, intensity and frequency of the controlling factors. All the Himalayan states and states from the northeastern region except the plains of Assam are included in high vulnerability zones. సో అస్సాంలో ప్లెయిన్స్ తప్ప మిగతా అంతా రీజన్స్, హిమాలయన్, నార్త్ ఈస్టర్న్ రీజన్స్ అన్నీ కూడా హై వల్నరబిలిటీ జోనే. నెక్స్ట్ మోడరేట్ టు లో జోన్ చూస్తే మనకి ట్రాన్స్ హిమాలయన్ ఏరియాస్ అన్నీ కూడా ఎక్కడైతే లెస్ ప్రెసిపిటేషన్ ఉంటుందో, దట్ మీన్స్ లెస్ రైన్ఫాల్ ఉంటుందో, ట్రాన్స్ హిమాలయన్ ఏరియాస్ ఆఫ్ లడాక్ అండ్ స్పిటి, అలాగే అన్డిలేటెడ్ ఎట్ స్టేబుల్ రిలీఫ్ అండ్ లో ప్రెసిపిటేషన్ ఏరియాస్ ఇన్ అరావలి, రెయిన్ షాడో ఏరియాస్ ఇన్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్, డెక్కన్ ప్లాట్యూ, ఇవన్నీ కూడా మోడరేట్ లో వల్నరబిలిటీ జోన్స్. సో ల్యాండ్ స్లైడ్స్ డ్యూ టు మైనింగ్ అండ్ సబ్సిడెన్స్ ఆర్ మోస్ట్ కామన్ ఇన్ స్టేట్స్ లైక్ జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు, గోవా అండ్ కేరళ. సో మైనింగ్ వల్ల ల్యాండ్ స్లైడ్ జరిగే రీజన్స్ ఇవన్నీ కూడా జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో అవన్నీ కూడా. అలాగే అదర్ ఏరియాస్ చూస్తే రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, పర్టికులర్లీ స్టేట్స్ లైక్ రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ కోస్టల్ రీజన్స్ ఆర్ సేఫ్ ఫర్ as far as landslides are concerned. ల్యాండ్స్లైడ్స్ కన్సర్న్ ఈ రీజన్స్ అన్నీ కూడా సేవ్, ఈ రీజన్స్లోనూ ల్యాండ్స్లైడ్స్ అనేవి జరగమన్నమాట. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ల్యాండ్స్లైడ్స్ చూస్తే, landslides have relatively small and localized areas of direct influence, but roadblock, destruction of railway lines and channel blocking due to railway rockfalls have far-reaching consequences. సో ల్యాండ్స్లైడ్స్ అనేవి మిగతా డిజాస్టర్స్తో పోలిస్తే తక్కువనే ఉంటుంది, లోకలైజ్డ్గా ఉంటుంది. కానీ దీనివల్ల రోడ్ బ్లాక్ అవుతుంది, రైల్వేస్ బ్లాక్ అవుతాయి, ఛానల్స్ బ్లాక్ అవుతాయి అన్నమాట. సో డైవర్షన్ ఆఫ్ రివర్ కోర్సెస్ డ్యూ టు ల్యాండ్స్లైడ్స్ కెన్ ఆల్సో లీడ్ టు ఫ్లడ్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. ఇట్ ఆల్సో మేక్స్ స్పేషియల్ ఇంటరాక్షన్ డిఫికల్ట్. So risk as well as costly affair, which in turn adversely affects the developmental activities in these areas. Next mitigation చూస్తే డిజాస్టర్ మిటిగేషన్. సో ల్యాండ్స్లైడ్కి సంబంధించి ఇది ఏరియా స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాకి స్పెసిఫిక్గా మెజర్స్ అనేది తీసుకోవాలన్నమాట ల్యాండ్స్లైడ్కి సంబంధించి. సో రెస్ట్రిక్షన్ ఆన్ ద కన్స్ట్రక్షన్ అండ్ అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సచ్ యాజ్ రోడ్స్ అండ్ డ్యామ్స్. ఎక్కడైతే హై వల్నరబిలిటీ జోన్ అని మనం ఆ రీజన్స్లో చెప్పామో ఆ రీజన్స్లోనే డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడము, అలా లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది ప్రివెంట్ చేయాలి. అలాగే లిమిటింగ్ అగ్రికల్చర్ టు వ్యాలీస్ అండ్ ఏరియాస్ విత్ మోడరేట్ స్లోప్స్ అండ్ కంట్రోల్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లార్జ్ సెటిల్మెంట్స్ ఇన్ హై వల్నరబిలిటీ జోన్స్ should be enforced. Next, this should be supplemented by some positive actions like promoting large scale afforestation programs. Large scale
ప్లాంట్స్ని గ్రో చేయాలి ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా. అలాగే కన్స్ట్రక్షన్స్ ఆఫ్ బండ్స్ టు రెడ్యూస్ ఫ్లో ఆఫ్ వాటర్, బండ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి వాటర్ ఫ్లో రెడ్యూస్ చేయడానికి. సో టెర్రస్ ఫార్మింగ్ అనేది వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట. ఇది నార్త్ ఈస్టర్న్ హిల్స్లో ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడైతే జూమింగ్ స్లాష్ అండ్ బండ్ కల్టివేషన్ ఎక్కువగా ఉందో ఆ రీజన్స్లోనే ఈ టెర్రస్ ఫార్మింగ్ చేసేటట్టుగా పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూస్తే డిజాస్టర్స్ అని ఏ విధంగా మేనేజ్ చేయాలి. డిజాస్టర్స్ డ్యూ టు సైక్లోన్స్ unlike the ones caused by earthquakes, tsunamis and volcanic eruptions are more predictable in terms of the time and place of the occurrence. సో సైక్లోన్స్ని మానిటర్ చేయొచ్చు అనమాట మిగతా సునామీస్, వాల్కనిక్స్, ఎర్త్క్వేక్స్ కంటే. సో మోర్ ఓవర్ విత్ ద హెల్ప్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నిక్స్ టు మానిటర్ ద బిహేవియర్ ఆఫ్ సైక్లోన్స్, దర్ ఇంటెన్సిటీ, డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్, ఇట్ హ్యాస్ బికమ్ పాసిబుల్ టు మేనేజ్ సైక్లోనిక్ హజార్డ్. సో సైక్లోన్స్ ఏ విధంగా వస్తాయో మానిటర్ చేయొచ్చు, వాటి నేమ్స్ కూడా ఇస్తారనమాట. సో మెటరలాజికల్ డిపార్ట్మెంట్ అనేది. సో దాని ద్వారా మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ సైక్లోన్ షెల్టర్స్, ఎంబాంక్మెంట్స్, డైక్స్, రిజర్వాయర్స్ అనేవి అండ్ ఫారెస్టేషన్ టు రెడ్యూస్ ద స్ప్రెడ్ ఆఫ్ విండ్స్ అనేది మనం ఈ మెజర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట, డ్యామేజెస్ తక్కువ చేయడానికి. అలాగే ఇంక్రీజ్ ఇన్ ద లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇన్ సక్సెసివ్ స్టార్మ్స్ ఈజ్ లార్జ్లీ డ్యూ టు హై వల్నరబిలిటీ ఆఫ్ దేర్ పాపులేషన్ రిసైడింగ్ కోస్టల్ ఏరియాస్. కోస్టల్ ఏరియాస్లో తక్కువ పీపుల్ ఉండడం వల్ల ఎక్కడైతే హై వల్నరబిలిటీ జోన్ ఆ రీజన్స్లోనో పీపుల్ తక్కువ ఎఫెక్ట్ అయ్యారనమాట. సో మనకి 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ అనేది తీసుకొచ్చారు. దీని ద్వారా డిజాస్టర్ని డిఫైన్ చేశారనమాట. డిజాస్టర్ అంటే ఒక క్యాటాస్ట్రఫీ, మిస్హ్యాప్, కెలమిటీ ఆర్ గ్రేవ్ అకరెన్స్ అఫెక్టింగ్ ఎనీ ఏరియా arising from natural or man-made causes or by accident or negligence which results in substantial loss of life or human suffering or damage to and destruction of environment and is of such nature of magnitude as to be beyond the coping capacity of the community of the affected area. నెక్స్ట్ కంక్లూజన్ చూస్తే మనకి ఆన్ ద బేసిస్ ఆఫ్ అవర్ డిస్కషన్ ఇట్ కెన్ బి కంక్లూడెడ్ దట్ డిజాస్టర్ కెన్ బి న్యాచురల్ ఆర్ రిజల్ట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. సో డిజాస్టర్ న్యాచురల్గా వస్తుంది, హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా కూడా వస్తుంది. సో ఆల్ హజార్డ్స్ నీడ్ నాట్ బి ఇన్ టు డిజాస్టర్ సిన్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎలిమినేట్ డిజాస్టర్స్, పర్టికులర్లీ న్యాచురల్ డిజాస్టర్. దెన్ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ మిటిగేషన్ ప్రిపేర్నెస్. సో న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ప్రివెంట్ చేయలేము. సో వాటిని మిటిగేట్ చేసి ప్రిపేర్డ్గా ఉంటే జరగాల్సిన డ్యామేజ్ కంటే తక్కువ జరుగుతుంది అనమాట. సో దాంట్లో మనకి ప్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్, డ్యూరింగ్ డిజాస్టర్స్ అండ్ పోస్ట్ డిజాస్టర్ ఆపరేషన్స్ అని ఉంటాయి అన్నమాట. సో ప్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూస్తే జనరేటింగ్ డేటా, information about disasters, preparing vulnerability zoning maps, spreading awareness among people on but this. Apart from this, disaster planning, preparedness, preventive measures are the other steps need to be taken in the vulnerable areas. సో ప్రజల్లో ఎక్కువ డిజాస్టర్స్ వస్తాయో వాటిని మ్యాపింగ్ చేసి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. అలాగే డిజాస్టర్ ప్లానింగ్, ప్రిపేర్నెస్గా ఉండాలి. అలాగే డిజాస్టర్ వచ్చినప్పుడు చూస్తే రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్ ఎక్కువ చేయాలి. ఎవాక్యుయేషన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ షెల్టర్స్, రిలీఫ్ క్యాంప్స్, వాటర్, ఫుడ్ సప్లై చేయాలి, క్లాతింగ్, మెడికల్ ఎయిడ్స్ ఇవన్నీ చేయడం ద్వారా ఎమర్జెన్సీ బేసిస్ పైన డిజాస్టర్లో హ్యూమన్ లాస్ అని తగ్గించవచ్చు అనమాట. అలాగే పోస్ట్ డిజాస్టర్ ఆపరేషన్ చూస్తే రీహాబిలిటేషన్, రికవరీ ఆఫ్ విక్టిమ్స్ అనేది మెయిన్. ఇట్ షుడ్ ఆల్సో కాన్సన్ట్రేట్ ఆన్ కెపాసిటీ బిల్డింగ్ టు ఆర్డర్ టు కోప్ అప్ విత్ ద ఫ్యూచర్ డిజాస్టర్స్. సో ఒక డిజాస్టర్ నుంచి నేర్చుకొని నెక్స్ట్ డిజాస్టర్కి పాస్ట్ హిస్టరీతోన వెల్ ప్రిపేర్డ్గా ఉండొచ్చు అనమాట. So these measures have special significance to a country like India, which has about 2/3 of its geographical area and equal proportion of its population vulnerable to disasters. So మన ఇండియాలో జియోగ్రఫికల్ ఏరియా 2/3 అంతా కూడా న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ వల్నరబుల్ డిజాస్టర్స్కి ప్రిపేర్డ్గా ఉండాలి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. దీనివల్ల ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారనమాట నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా పాజిటివ్ స్టెప్స్ గవర్నమెంట్ తీసుకున్నది డిజాస్టర్స్ని కంట్రోల్ చేయడానికి. Thanks for watching. Do subscribe to my channel.